కడప నగరంలో సంచలనం సృష్టించినటువంటి పెద్ద దస్తగిరి హత్య కేసు అనేకమైనటువంటి మలుపులు తిరుగుతుంది. అసలు వాస్తవంగా ఏం జరిగింది, దీంట్లో రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా, రియల్ ఎస్టేట్ గొడవలకు సంబంధం ఉందా అనేది దస్తగిరి కుటుంబ సభ్యులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏంటి పెద్ద దస్తగిరి గారి హత్య? చాలా దారుణంగా రిమ్స్ ఆసుపత్రిలోనే హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇప్పుడు రాజకీయాలు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ దీన్ని హత్య చేయించాడని చెప్పేసి ఇట్లాంటి అనేకమైనటువంటి కథనాలన్నీ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. చాలామంది మంత్రులు కూడా మాట్లాడుతున్నారు దీని మీద. మీరేమనుకుంటున్నారు, అసలు ఎందుకు జరిగింది హత్య? సార్, మాకు ఆనంకాన్పల్లెలో దేవర జాతర జరిగింది సార్. మాకు జాతరలో మా బాబు పోయినాడు, వాళ్ళు వచ్చినారంట. ఆ డీజీ కాడ ఏమన్నా పిల్లలు గొడవ పడుకున్నారు, మా పిల్లడు వాళ్ళు గొడవ పడుకున్నారు సార్. ఆ గొడవలో పడింటే మా వాడు ఇట్లా నాన్న నన్ను కొట్టినారని అంటే మేము పోయి శనివారం రాత్రి పోయి అరిసేసి వచ్చేసినాం. వాళ్ళు పోయినారు సార్, మేము ఇళ్ళకి వచ్చేసినాం. మళ్ళీ ఆదివారము వచ్చి రాత్రికి వచ్చి పోరా మీ నాయన్ను నిన్న కాదు తొడకొచ్చింది, నువ్వు ఈ ఉద్దు మీ అమ్మ గుట్టినోని అయితే ఈ ఉద్దు తొడకరా పోరా మీ నాయన్ను అని పిల్లోని రెచ్చగొట్టినారు సార్. రెచ్చగొట్టి నింటే ఇంకా నాయన ఇట్లా నన్ను రెచ్చగొడతానారు నాన్న, నన్ను కొట్టినారు అంటే నాయన వచ్చానంలే మేము పలానా సాటు ఉండాము, మా పాపను బెంగళూరుకి ఎక్కియాలని బస్సు ఎక్కినని 7 రోడ్ కాడికి పోయినాం సార్. మేము బస్సు ఎక్కిచ్చానం, మా పిల్లోడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే సరేలే నాయన వచ్చానలే, నేను పలానా సాటు ఉండా కదా నేను వచ్చానంలే అని పోయినాం సార్. వచ్చినాం ఇంటి దగ్గరికి. అంటే మా బాబు బయట ఉన్నాడు, వాళ్ళు స్కూల్ ఉంది ఆడ దగ్గర, మా ఇంటి దగ్గరే స్కూల్ ఉంది. ఆడుండి సీసాలు పట్టుకొని రారా నా కొడక నిన్న కాదు వచ్చింది నువ్వు ఈ బుద్ధురా నీ కథ అని మమ్మల్ని ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడుతా అంటే ఇంకా మేము పోయినాం సార్. పోయి ఆ నుంచి తన్నును 2 ఏట్లు కొట్టి తీసుకొచ్చినాము. మా ఇంటి దగ్గర తీసుకొచ్చి కట్టేద్దాంలే అని చూసినాం సార్. వాడు ఫోన్లు చేసి వాళ్ళకు ఫోన్లు చేసినారు. మా ఇంటికాడికి వచ్చేదలకే వాళ్ళు వచ్చి ఇంకా స్కూటర్లలో ఒక 4-5 మంది కత్తులతో వచ్చేసినారు సార్. అప్పటికి వచ్చిన వాళ్ళు కత్తులతో రాళ్ళు కటరాళ్ళతో ఎత్తి వేచాన్నారు సార్. నేను కూడా అన్నీ చనిపోవాల్సింది, కొంచెం మిస్సులో పక్కన పడిపోయింది రాయి నాకు. మా వాళ్ళకు దెబ్బలు ఎవరన్నా ఇడిపిన వచ్చినా కానీ వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసేసి వాళ్ళకు తలకాయలు పగలగొట్టారు, కత్తులతో పొడిచినారు. ఒక పెద్ద ఆమెను దొబ్బేదల్లికి ఆమె పోయి నడుములుడికి ఇరిగిపోయినాయి. ఒక పెద్ద ఆమెకు అన్నీ జరిగిపోయినాయి. ఫోన్ చేసినాము పోలీసు వాళ్ళకు, 104కు ఫోన్ చేసినాము. చేసిన 1 గంటకు వచ్చినారు వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ 104 కానీ వచ్చినారు. మా వాళ్ళను దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ 104లో ఎక్కించి రిమ్స్కి పంపించినాము. వాళ్ళు పోయిన తర్వాత పోలీసు వాళ్ళు వండుకొని మీరు పోయి కేసు పెట్టాలి, మామూలుగా దెబ్బలు తగిలిన వాళ్ళనే పంపించినాం మేము 104లో చూపించుకోపోలేని. మళ్ళీ పోలీసు వాళ్ళు వండుకొని అట్లా కుదరదు, మీరు పోయి కేసు పెడితేనే ఇప్పుడు పోయి పెడితేనే కేసు అవుతుంది, లేకుంటే కాదని వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు చెప్పినారు సార్. మేము లేకుంటే మాకు ఐడియానే రాలేదు సార్. మేము పోయి పొద్దున మాట్లాడుకుని ఉండేవాళ్ళం, అప్పుడు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రిమ్స్ దగ్గరకు వచ్చినారమ్మా వీళ్ళందరూ మళ్ళీ కత్తులు తీసుకొని? మేమైనా మా వాళ్ళు పోయినారు, రిమ్స్ కాడికి పోయినారు. వీళ్ళు మాకంటే ముందే పోయి అడ్మిట్ అయ్యి చూపించుకుంటున్నారంట, మా వాళ్ళకంటే ముందే పోయి. వీళ్ళు కూడా లోపలికి పోయినారు, మా వాళ్ళు పోయినారు. వాళ్ళకి ఎక్స్ట్రాలు అవి చూసి ఇచ్చినారంట. ఆ పేపర్లు ఇచ్చింటే పలానా సాటికి పోయి చూపించుకురాపోళ్ళంటే సరేలే, లోపల పోతే షార్ట్ కట్టుడు దూరం అవుతుందని మా ఇంటైనా ఇట్లా పోదాం రాలే అని బయటకు వచ్చినారు. బయటకు వస్తానే చెట్ల పొదలలో దాంకొని ఉన్నెళ్ళు వచ్చి పడినారు, కత్తులతో దాడి చేసినారు సార్. ఆయన వెనకలు ఉండే వాళ్ళని కూడా ఎంపలాన్నారు. వాళ్ళు చిక్కకుండా ఎవరు ప్రాణాలు గుద్దు వాళ్ళు కాపాడుకున్నారు సార్. ఇప్పుడు మీరేమన్నారంటే డీజే దగ్గర గొడవ స్టార్ట్ అయింది, డీజే డాన్స్ దగ్గర అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా పత్రికల్లో కానీ వీటిల్లో ఏమొస్తుందంటే రియల్ ఎస్టేట్ గొడవల వల్ల నిత్యానంద రెడ్డి దీన్ని హత్య చేయించాడు అనేటువంటిది ప్రధానంగా చూపిస్తున్నారు. చాలామంది నేతలు కూడా మాట్లాడుతున్నారు దీని మీదనే. అవన్నీ మాకు తెలియదు సార్. అంటే నేనేమంటాను, మీ భర్తకి నిత్యానంద రెడ్డికి ఏమైనా రియల్ ఎస్టేట్ గొడవలు ఉన్నాయా? ఇంతవరకు ఏం లేవు సార్, అట్లాంటివన్నీ ఉండేది లేదు. మాకేం చెప్పాడు సార్ మా ఇంటాయన, మాకు తెలియదు ఆ విషయాలు. గొడవలు ఉండేది లేదు, మాకేం తెలియదు. ఎవరు చేసినారో మాకు తెలియదు. మాకు న్యాయం చేయాలా, అదొక్కటి అడుగుతాను సార్ మేము. ఆ రోజు అసలు గొడవకి ప్రధాన కారణమైనటువంటి పెద్ద దస్తగిరి కుమారుడు ఉన్నాడు. ఏం జరిగింది తమ్ముడు ఆ రోజు? శనివారం నైట్ ఇట్లా జాతర దగ్గర గొడవ జరిగింది సార్. ఆ జాతరలో నన్ను కొట్టింటే నేను మా నాన్న చెప్పిన. మా నాన్న వచ్చి ఆ రోజు అడిచినారు సార్. అడిచింటే పోయినారు అందరూ. మళ్ళీ అదే రిపీట్ అయింది సార్. ఆదివారం నైట్ 6th రిపీట్ అంటే అప్పుడు వాళ్ళు కొట్టుకున్నాం, మేము కొట్టుకున్నాం. అప్పుడు దెబ్బలు తగిలితే
రిమ్స్కి పోయినాం సార్. రిమ్స్కి పోయి ఓపీ తీసుకొని ఎక్స్రే తీసుకొని బయటకు వస్తున్నాం. బయటకు వచ్చేటప్పుడు పొదల చెట్ల నుంచి అటాక్ చేసినారు సార్. ఇదే దాడిలో పెద్ద దస్తగిరి తమ్ముడు చిన్న దస్తగిరి కూడా గాయపడ్డాడు. ఈయనకు కూడా కత్తిపోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన వైద్యం చేయించుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? దీనికి రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా? అయితే ఏదో డాక్యుమెంట్స్ అంటారు, డాక్యుమెంట్లు రియల్ ఎస్టేట్ దందాలోనే నిత్యానంద రెడ్డి మీ బ్రదర్ని హత్య చేయించాడు అని ఇట్లాంటివన్నీ చాలా ఆరోపణలు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? మేము రియల్ ఎస్టేట్ పరంగా ఎవరి దందాలుగా చేయలేదు, ఎలాంటి బినామీలు లేము, ఎవరికి బినామీ కాదు. ఆయనకు మాకు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగిందో లేదో నాకు తెలియదు. నేను సపరేటు, మా ఆయన సపరేట్ వ్యాపారాలు చేసుకుంటున్నాం. వ్యాపారం పరంగా ఎలాంటి కబ్జాలు మాకు చేయము. అంతా ఒక పావులా ఎవరో ఒకరితో నలుగురు 4 పావులాలు పెట్టుకొని ఎవరెవరితో చేస్తూ ఉంటాడు వ్యాపారాలు. మా ఆయన, నేను కూడా భాగం పెట్టుకుంటా అంట, మా ఆయన భాగం పెట్టుకుంటా అంటాడు. అలాంటప్పుడు ప్రముఖులు ఉంటారు, ప్రముఖ వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ వాళ్ళతో అయినా ఎవరితో అయినా పావులానో 10 పైసలు పెట్టుకొని మళ్ళీ బ్రోకర్ పని చేసి దాంట్లో మళ్ళీ ఓనర్ పని 2 చేసి చేస్తూ ఉంటాడు. ఆ బుద్ధు జరిగిన దాంట్లో నేను ఆ బుద్ధి ఇంట్లో అరుచుకుంటూ ఏదో ఇంటికాడ నాకు అన్నం తింటా అంటే తెలిసింది. నేను పోయిన తర్వాత వాళ్ళు కత్తులతో రాడ్లతో వచ్చి ఆమె మా మీద దాడి చేసినారు. దాడి చేసిన తర్వాత మేము 108 గంటకు వచ్చింది. మళ్ళీ పోలీసు వాళ్ళు గంటకు వచ్చినారు. రిమ్స్కి పోయినాం. 4 దెబ్బలు తగిలినాయి, 4 5 మందికి. ఒక ఆమెకు నడుములు ఇరిగినాయి, ఇంకొక ఆమె మౌలాలమ్మ, ఆయనకు మౌలాలి అమ్మ అనే ఆమెకు కత్తిపోట్లు, నాకు ఇక్కడ పొడిచినారు. ఇక్కడ అదే కొన్ని దెబ్బలు పడినాయి. తర్వాత కటారి దస్తగిరి అనే ఆయనకు దెబ్బలు, సిద్ధయ్య అనే ఆయనకు దెబ్బలు, వీళ్ళందరికీ చూపించాలని నేను 108 ఎక్కిన. మా ఆయన వెనకలు వచ్చినాడు. 10 ఆడపోయి చూపించుకున్న తర్వాత ఓపీలో నుంచి ఎక్స్రేలు అన్నీ తీసుకొని ఇటు పోతే షార్ట్ కట్ అని బయటకు వచ్చానే సడన్గా చెట్ల పొదల్లో నుంచి వచ్చి దారుణంగా నన్ను మా ఆయనను 12 కత్తిపోట్లు 4 కత్తిపోట్లు వేసి పొడిచినారు. నన్ను పొడిచినారు. నేను మా ఆయన ఒరిగిపోతానే నేను పరిగెత్తే స్కూటర్ వేసి స్కూటర్ తగిలించి మళ్ళీ పొడిచినారు. పొడిచి స్కూటర్ మీద ఒరిగిపోతే కత్తులు కొంచెం లోపలికి పోలే 2 పెద్ద కత్తిపోట్లు. ఈ లోపల అన్ని దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దెబ్బలు వాపులు కూడా ఉన్నాయి. అది జరిగింది సార్. ఎవరు చేయించినారో మీరు న్యాయం చేయండి. ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఎవరితో మాకు ఎలాంటి భూ వివాదాలు ఏమీ లేవు, ఎలాంటి కబ్జాలు లేవు, ఏమీ చేయలేదు. ఇది పరిస్థితి. అసలు ఎటువంటి భూ వివాదాలు మాకు లేవు, మేము చట్ట ప్రకారం కొంత కమిషన్ తీసుకొని మాత్రమే వ్యాపారం చేస్తాము, అట్లాంటిది భూ వివాదాల అంశమే లేదు. దీంట్లో జాతరలో జరిగినటువంటి ఒక చిన్న గొడవని చిలికి గాలివానగా మరి ఇప్పుడు హత్యకు దారి తీసిందా, లేకపోతే దీని వెనక ఇంకేదైనా కోణాలు ఉన్నాయనేది కూడా పోలీసులు తేల్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.